ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు? టైం పాస్ చేయడానికి వచ్చారా మీ లైఫ్లోకి? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు విడిచిపెట్టేశారు మిమ్మల్ని? టైం పాస్ చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారా? చూద్దాం. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకొని, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. చూద్దాం. Two of Cups, the Moon, King of Wands, Six of Cups, the Tower, the Sun, King of Pentacles, Seven of Cups, Queen of Wands, 10 of Wands, 9 of Wands, 6 of Swords, Knight of Cups, 8 of Cups. సో మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు విడిచిపెట్టేశారు, వదిలేశారు? టైం పాస్కి మీ లైఫ్లోకి వచ్చారా అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ వచ్చేసి ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ వల్ల మాత్రమే వచ్చారు. వాళ్ళు ఫిజికల్ అట్రాక్షన్తో మాత్రమే, ఫిజికల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు మీ లైఫ్లోకి. రావడమే కాకుండా మేబీ మీరు కొంచెం చూడడానికి కొంచెం అందంగాను, ఆరు అమ్మాయిలు అయితే అందంగాను, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్గాను ఉండొచ్చు. సో ఫిజికల్గా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఏదైనా అబ్బాయిలు అయితే కనుక, అబ్బాయిలు అయితే కనుక మనీ పరంగా ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అన్న విధంగానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఎందుకంటే మీ పార్ట్నర్తో పోల్చితే మీరు చాలా చాలా కైండ్నెస్ ఉండడమే కాకుండా వెల్ సెటిల్ పర్సన్, ఆర్ ఒక మంచి జాబ్ హోల్డర్ అయ్యి ఉండొచ్చు, లేదా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. మీకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండొచ్చు. సో దాని వలన మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఎందుకు అసలు ఆ టైంలో రావడానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, అండ్ ఇంకొకటి ఫిజికల్ రిలేషన్ కోసం మాత్రమే. ఫిజికల్గా మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మాత్రమే, యూజ్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు. సో ఉన్నన్ని రోజులు ఫిజికల్గా వాడేసుకుందాము, తర్వాత గెంటేద్దాము అన్న విధంగానే వీళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు ఏంటంటే మీ గురించి అన్ని కంప్లీట్గా తెలుసుకుని, ఓకే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది, మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, మీరు ఎలాంటి పర్సన్ అని తెలుసుకుని, మీ ద్వారానే కాకుండా మీ ఫ్రెండ్స్ ద్వారా బ్యాక్గ్రౌండ్లో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి మరీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరైనా కూడా ఈజీగా ఇంకొక లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వలేరు కదా. సో వాళ్ళు ఎంట్రీ ఇవ్వడానికి ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో, సో మీకు ఎలాంటివి ఇష్టమో ఎలాంటి ఇష్టం లేదు, మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, మీ లైఫ్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు మీకు ఫ్రెండ్షిప్ లాగా బిల్డ్ చేసి, మాటలు కలిపేసి, తర్వాత ప్రపోజ్ చేయడము, అసలు మీరంటే చాలా చాలా ఇష్టము అని చెప్పి, అసలు నువ్వు లేకపోతే నేను నా లైఫే లేదు, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను అన్న విధంగా మాట్లాడేసి,
సో మీకు ఏంటంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు అంత ప్రేమ చూపించేవాళ్ళు గాని, అంత ఇంపార్టెన్స్ చూపించేవాళ్ళు గాని ఎవరు లేరు. సో దానివల్ల ఏందంటే ఓకే. నా లైఫ్‌లో ఒక పర్సన్ నన్ను ఇష్టపడి వచ్చినందుకు నేనెందుకు రిజెక్ట్ చేయాలి అన్న ఫీలింగ్ మీకొచ్చిందనమాట. సో దానివల్ల ఏందంటే ఓకే. వీళ్ళు కూడా మంచివాళ్ళే కదా! నేనెప్పుడైనా కోపంలో ఒక మాట అన్నా ఏమనరు. నన్ను చాలా బాగా చూసుకుంటారు. ప్రేమగా చూసుకుంటారు అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. పైపైన మెరుగులన్నీ చూసి మోసపోయారనమాట. సో వాళ్ళేంటంటే ఆ విధంగానే వీళ్ళు మీ లైఫ్‌లోకొచ్చి చక్కగా మాటలతోనే మాయ చేసేసారు మిమ్మల్ని. అంత క్రీమ్ రాసేసారు. మంచిగా మాటలతో కొన్ని రోజులు ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల ఏందంటే మీకేంటంటే మీకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేబీ మీ లైఫ్‌లో ఈవెన్ మీకు మ్యారీడ్ అయ్యున్నా, లేకుంటే మీ లైఫ్‌లో ఇలాంటి పర్సన్స్ ఎవరు మీ లైఫ్‌లోకి రాలేదు. అంటే అంత మంచిగా కేర్ చేసేవాళ్ళు కానీ, ఎఫెక్షన్ చూపిచ్చేవాళ్ళు కానీ మీ లైఫ్‌లోకి రాలేదనమాట. సో, దానివల్ల ఏందంటే వీళ్ళు చూపిచ్చేదంతా నిజంగానేమో ఎవ్వరైనా కూడా ఇలాంటి లవ్ కోసమే కదా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అలాంటి లవ్ నా లైఫ్‌లోకొచ్చిందంటే మేబీ నా అంతలో అదృష్టవంతులు ఎవరు ఉండరేమో. సో, దీన్ని మనం ఎందుకు యుటిలైజ్ చేసుకోకూడదు. ఇలాంటి వాళ్ళని మన లైఫ్‌లో ఉండడమే కదా ఎవ్వరైనా కోరుకుంటారు అన్న విధంగా అయితే మీకు మీరే మోటివేట్ చేసేసుకున్నారు. మీకు మీరే వాళ్ళ మాయలో పడిపోయారనమాట. ఎడిక్షన్‌లోకెళ్ళిపోయారనమాట. వీళ్ళ మాటలకి, వీళ్ళ చేతలకి మీ పార్ట్నర్ తెలివి చూడండి. మీ పార్ట్నర్ ఎలాంటి టైప్ పర్సన్ అంటే వాళ్ళ మాటలతో, చేతులతో మీరే వాళ్ళకి అడిక్ట్ అయ్యేలాగా చేసేసుకున్నారు. సో, మీ అంతట మీరే మీ ఫీలింగ్స్‌ని బయట పెట్టేలాగా వాళ్ళ బిహేవియర్ అనేది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ మీద చూపించే ప్రేమ కానీ అలా ఉంది. మీకేంటంటే నిజంగానే వీళ్ళకింత ఇష్టమా నేను? ఇంత ఇష్టపడుతున్నారా నన్ను? సో, నాకు కావాల్సింది కూడా అదే కదా! వీళ్ళు నా లైఫ్‌లో ఉండడమే, ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉండడమే కదా నీకు కావాల్సింది అన్న ఫీలింగ్‌లో ఉన్నారనమాట. చక్కగా ఫైనాన్షియల్‌గా యూజ్ చేసుకున్నారు. ఫిజికల్‌గా యూజ్ చేసుకున్నారు. ఈవెన్ వాళ్ళ లైఫ్‌లోకి మీకన్నా బెటర్ పర్సన్ రాగానే మిమ్మల్ని పక్కన పెట్టేసి, సైడ్ చేసేసి, సో, ఏవైతే మీలో మంచని చెప్పిన పర్సన్ అవే మిమ్మల్ని నెగెటివ్‌గా చూపించి, ఈ రిలేషన్ అసలు నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో అన్నట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేసి బ్లాక్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా ఏందంటే ఇప్పుడు వీళ్ళ లైఫ్‌లో మీకన్నా బెటర్ పర్సన్ వచ్చారు. లేదా ఏదర్ వీళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఉన్నారు. సో, వీళ్ళని యూజ్ చేసుకుందాము చాలు ఇంకా అని చెప్పి చక్కగా సైడ్ అయిపోవడం అయితే జరిగింది. రిలేషన్‌షిప్‌ని బ్లాక్ చేసేసుకోవడం. మీకైతే ఏం అర్థం కావట్లేదనమాట. అసలు వీళ్ళు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? అసలు ఎందుకు వెళ్ళిపోయారు? అనేది కూడా మీరు తిరిగి చూసుకునేలోపే అంతా అయిపోయిందనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అండ్ మీ పార్ట్నర్ ఒకప్పుడు మీరు ఎంత కోప్పడినా, ఎలాంటి అంటే మీ ఎమోషన్స్ ఏవైనా కూడా రిసీవ్ చేసుకోగలిగేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో, ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ ఇచ్చినాక ఓకే. వీళ్ళతో చాలిక ఫ్యూచర్‌లో ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ చూసుకుందాము. మీకన్నా బెటర్ పర్సన్ వచ్చేసారు కదా! సో, దానివల్ల ఏందంటే మీకు కోపం పట్టిన ఆ కోపాన్ని దీనిగా చూసుకొని వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేసేసి, నాకు అవసరం లేదు నీతో అసలు నాకు టార్చర్ ఉంది అన్న విధంగా మీలో ఏవైతే నచ్చాయి అని చెప్పారో అవే ఇప్పుడు నచ్చలేదని చెప్పి మరి మీ లైఫ్‌లోంచి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ రీజన్ అయితే ఏం లేదు. కావాలని వెళ్ళిపోయారనమాట. వదిలించేసుకుందాము అన్న ఉద్దేశంతోనే వెళ్ళిపోయారు తప్ప, అక్కడ మీకు బ్లేమింగ్ చేయడానికి కానీ, మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయడానికి కానీ వీళ్ళ దగ్గర అంత సీన్ ఉండే సిట్యుయేషన్స్ అయితే ఏమీ లేవు. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫ్రీగా ఉండాలి. వాళ్ళ లైఫ్‌లో ఇంకొక పర్సన్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడానికి రెడీగా ఉన్నారు ఈళ్ళు. సో, వాళ్ళకి కూడా సేమ్ రిపీట్ చేయాలి. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళకి టైమ్ పాస్ పర్సన్స్ అనమాట. సో, ఇక్కడ మనం టైమ్ పాస్ చేసేసామా, వీళ్ళ వల్ల ఎంతో కొంత యూజ్ ఉందా, ఇంకో చోటుకెళ్దాం. ఇంకొకళ్ళు వచ్చారా, వాళ్ళతో కూడా ఇదే చేసామా, మళ్ళీ ఇంకొక పర్సన్. అంటే వీళ్ళేందంటే ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ ఇట్లా ఒకళ్ళతో టైమ్ పాస్ చేసేసి తర్వాత ఈ ఏదైతే ఒక 8 మంత్స్ ఇట్లా అవుతుండగానే ఏం చేస్తారంటే ఇంకొకళ్ళని చూజ్ చేసుకుంటారనమాట. సో, వీళ్ళు కొంచెం బోర్ కొడుతున్నారన్న టైంలోకి ఇంకొకళ్ళ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు ఎడంకాలుతో తన్నేస్తారు. వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోతారనమాట. వీళ్ళ మెంటాలిటీనే అలాగా. సో, ప్రతిసారి
వీళ్ళు చేసేది ఇలాగే. కానీ వీళ్ళ లైఫ్‌లో కరెక్ట్ పర్సన్ రావాలి. అప్పుడు వీళ్ళకి చుక్కలు చూపిస్తారనమాట. కాకపోతే వీళ్ళేంటంటే అలాంటి పర్సన్స్ వీళ్ళ లైఫ్‌లో ఎంట్రీ ఇవ్వరు. వీళ్ళు ఎలాంటి పర్సన్స్ చూజ్ చేసుకుంటారంటే చాలా ఎమోషనల్ పర్సన్స్, సెన్సిటివ్ పర్సన్స్ అండ్ వీళ్ళకి ఏ ఆప్షన్ లేదు. సీక్రెట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసే పర్సన్స్ మాత్రమే చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కదా! ఏం జరిగినా కూడా వీళ్ళేం చేయలేరు. బయటకొస్తే వాళ్ళ లైఫే నాశనం అవుతది అనుకునే పర్సన్స్ లైఫ్‌లోకి వీళ్ళు ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, దానివల్ల ఏందంటే మీకు ఎలాంటి పరిస్థితి అయిందంటే ఇటు ఎళ్లి వాళ్ళ మీద గొడవ పెట్టుకొని వాళ్ళని తిట్టేసి, కొట్టేసి పోలీస్ స్టేషన్ కంప్లెయింట్స్ ఇచ్చి ఇల్లీగల్‌గా చేయాలన్న కోపమొస్తున్నా కూడా బట్ ఏమీ చేయలేని సిట్యుయేషన్ అయిపోయిందనమాట మీది. బట్ అలా అని చెప్పి వాళ్ళ అడిక్షన్‌లో నుంచి బయటకు రాలేదు. వీళ్ళు మనల్ని మోసం చేసేసారని మీ రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చూపించిన ఫేక్ లవ్వే మీకేందంటే బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారనమాట. దానివల్ల అనమాట. సో, ఏమనిపిస్తుందంటే, అసలు వీళ్ళ లైఫ్‌లోకొచ్చి ఎందుకిలా చేసేసారు? ఇప్పుడు నేను బతకాలా, చావాలా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నాను. అసలు ఏదో ప్రశాంతంగా నా లైఫ్ ఏదో నేను గడుపుతున్న లైఫ్‌లోకి రావడం ఎందుకు? లేనిపోని చూపించడం ఎందుకు? నా వాళ్ళని అడిక్ట్ అయిపోయేలాగా చేయడం ఎందుకు? ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు? అసలు ఏంటనేది మీరు అది తీసుకోలేకపోతున్నారు ఆ పెయిన్ అనేది. ఏంటంటే కొంతమంది ఏందంటే సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ గూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్. ఓవర్ థింకింగ్ పర్సన్. దానివల్ల ఏందంటే మీ పార్ట్నర్ చేసిన దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారనమాట. వాళ్ళు మోసం చేశారు, టైమ్ పాస్ చేశారు. ఒకసారి బ్యాక్‌కి వెళ్లి అన్నీ రిమైండ్ చేసుకుంటుంటే మీకు అనిపిస్తుంది. నేను ఎంత ఫూల్‌గా బిహేవ్ చేశానా? వాళ్ళు చేసి ప్రతీదీ నమ్మేశాను. దేన్నైనా కూడా మనము బయటికి రాగలం గానీ, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందాన్ని మనం ఎలా బయటికి రావాలి? అసలెందుకిలా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. ఏదైనా నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా వచ్చాయా? ఎందుకిలా అయిపోయింది అని చెప్పి మీరు ఎంత కూల్‌గా ఉండే పర్సనల్లా కోపం పెరిగిపోయి అగ్రెషన్ పెరిగిపోయి అగ్రెసివ్ నేచర్ అనేది పెరిగిపోతుంది. ఎవరి మీద కూడా ఆ కోపం కాదది. అది బాధని ఎలా చూపించాలో తెలియక అది అగ్రెసివ్‌నెస్‌లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానివ్వండి, మీ కొలీగ్స్‌తో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళతో కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. ఆ అగ్రెసివ్ నేచర్ అనేది బయటకొచ్చేస్తుంది. మీకిప్పుడు ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి ఒక సొల్యూషన్ ఏంటనేది కూడా అర్థం కావట్ల. కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారనమాట. ఎందుకు ఏం చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుందనేది కూడా అర్థం కావట్లేదు. వెళ్లి వాళ్ళని పట్టుకొని, కొట్టేసి, తిట్టేసి వాళ్ళని ఏదో ఒకటి చేద్దామా అన్న థాట్ వస్తుంటే లేదు ఇది బయట పెట్టడం వల్ల నా లైఫ్ నాశనం అయిపోతుంది కదా! ఎవరి కర్మ వాడు అనుభవిస్తారులే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని చెప్పి వదిలేద్దామా? బాధపడుతూనే కూర్చోవాలా? మూవ్ ఆన్ అవ్వాలా? అలా మూవ్ ఆన్ అవ్వాలని ఉన్నా కూడా మూవ్ ఆన్ అవ్వలేని సిట్యుయేషన్‌లో ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో అయిపోయింది మీ పరిస్థితి అయితే. ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మనకి తెలిసినా కూడా తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతాం మనము. ఎందుకంటే బికాజ్ కర్మ అనమాట. అది మనకి డెస్టినీలో ఉంది కాబట్టి మనం ఏమీ చేయలేము. అది అనుభవించే వరకు కూడా. ఇది చూద్దాము. మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సింది ఏంటిది? ఏదో అయిపోయింది. బాధపడుతూ కూర్చోవడం వల్ల 1 మినిట్ కూడా మనకు తిరిగి రాదు కాబట్టి మీరు సెల్ఫ్ కేర్ అనేది ఏం తీసుకోవడం వల్ల దీంట్లో నుంచి మీరు బయటకు రాగలుగుతారు. అంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉండడం వల్ల ఏదో ఒకటి చేయడం వల్ల మనకి ఏం రాదండి. వచ్చేదల్లా ఓన్లీ వాళ్ళ కర్మ వాళ్ళకి డెఫినెట్‌గా వస్తది. ఈరోజు మనం వీళ్ళని మోసం చేసేసామని ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకి వస్తారా? రారు కదా! మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది చూద్దాం. ఫైనల్ గోల్స్ సెట్ అండ్ రీచ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ టు అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మేబీ మీరు కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉండొచ్చు. కొంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే మంచి జాబ్ రావాలనో, లేకపోతే పేరెంట్స్‌కి కొనియాలనో,
పెళ్ళిళ్ళో ఇలా ఒకటి ఉంటాయి కదా గోల్స్ అనేవి. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మీద ఫోకస్ చేయండి. కంపల్సరీ దీంట్లోంచి బయటకు రావడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. సో దాని మీద 100% పెట్టి వీటన్నిటిని పక్కన పెట్టండి, తీసి చెత్తలో వేయండి. ఒబిసిషన్, ఫోకసింగ్ టూ మచ్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు జరిగిపోయిన దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి మీ టైం అంతా అసలు ఎందుకు జరిగింది అని అనుకోవడం వల్ల ఏమైనా వస్తుందా? జరిగిపోయింది మారుతుందా? మారదు కదా. సో మీరు జరిగిపోయిందని మీరు ఎలాగో మార్చలేరు. మీరు చేయాల్సిందల్లా ఒకే మూవ్ ఆన్ అయిపోయి, ఓకే వాళ్ళ కర్మ, వాళ్ళని కూడా మీరు ఏం చేయొద్దు, వాళ్ళ కర్మ వాళ్ళు డెఫినెట్గా అనుభవిస్తారు ఏదో ఒక రోజు. మీరు చేయాల్సిందల్లా జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించుకోవడం మానేసేసి మీ లైఫ్లో మీ కెరీర్ పరంగా కానీ మీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలా చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్ మారుతుంది అనేది అయితే చూసుకోండి. సో దా గోల్స్ వైపుకి మీరు 100% ఎఫర్ట్ పెట్టండి. సోల్మేట్, ద డివైన్ విల్ ప్రొవైడ్ యూ విత్ లవ్ వెన్ యూ ఆర్ రెడీ. సో మీరు ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్నర్ నా లైఫ్లోకి వచ్చి ఇలా చేశారు, యాక్చువల్గా వీళ్ళు ఒక కార్మిక్ రిలేషన్షిప్ అనమాట. కార్మిక్ బ్యాటిల్లో వల్లే వచ్చారు. మీకు పాస్ట్ లైఫ్లో చేసిన మీకు బ్యాడ్ కర్మ వలన ఏదైతే ఉందో ఆ కర్మ క్లియర్ చేయడానికి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు. అసలు రియల్ సోల్మేట్ అనే పర్సన్ మీ లైఫ్లోకి ఇంకా రీ ఎంట్రీ ఇవ్వలేదు. సో మీ లైఫ్లో మీ గోల్స్ అవన్నీ చూసుకుంటే కనుక రియల్ సోల్మేట్ పర్సన్ డివైనే మిమ్మల్ని మీ లైఫ్లోకి మిమ్మల్ని వెతుక్కుంటూ తీసుకొస్తుంది. అది కూడా మీరు ఎలా అయితే కోరుకున్నారో మీకు రావాల్సిన టైంలో డెఫినెట్గా తీసుకొస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏదైనా టైం రావాలని అంటారు కదా, సో అందుకే అనమాట. ప్లాన్ యువర్ కెరియర్, క్రియేట్ మైల్ స్టోన్ అండ్ హ్యావ్ ఏ స్ట్రాటజీ టు సెట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ సక్సెస్. సో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని మీరు ఏడుస్తూ కూర్చుని మిమ్మల్ని మీరు ఇంకా తక్కువ చేసుకోకుండా వాళ్ళు వదిలేయడం వలన మీ లైఫ్ ఇంకా వాళ్ళకి తెలియాల. సో ఒక మంచి పర్సన్ నేను వదిలేసాను అన్న విధంగా మీరు ఎదగాలి, మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు, సో నేను వదిలేసిన పర్సన్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారని గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఉండాలి. నేను వదిలేసుకోవడం, నేను తప్పు చేశానన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రావాలి. ఆ విధంగా మీరు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి. ఫీల్ వాట్ యు ఫీల్. సో మీకు ఏది అనిపిస్తే ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. ఈరోజు మీకు ఇది ఏమైనా తినాలనిపించింది, లేదా తాగాలనిపించింది, లేకుంటే మూవీ చూడాలనిపించింది, మీకు మీరు హ్యాపీగా ఉండడానికి మీరు ఏం చేయాలని అనిపిస్తే అది చేసేయండి. ఇంకొకళ్ళ కోసం మనం మనీ స్పెండ్ చేయడం కానీ ఇంకోళ్ళ కోసం మన లైఫ్ సాక్రిఫైస్ చేయడం వల్ల మాత్రం ఏమి రాదు. ముందు సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫిష్గా ఉండొద్దు, బట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీకేం కావాలో అది చూసుకున్న తర్వాత మాత్రమే వేరే వాళ్ళ గురించి అయితే ఆలోచించండి. బోర్న్ టు స్టాండ్ అవుట్. సో ఎప్పుడు కూడా మీరు ఎవరికైతే అవసరం ఉంటుందో, నీడ్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు సరే మనకెందుకులే, వాళ్ళు పోతే పోనీ మనకేంటి, మనం బాగున్నాం కదా అని ఎప్పుడు అనుకోరు. సో ఎప్పుడు కూడా మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ముందుంటారనమాట. అది ఎప్పటికీ కూడా అది మీ బ్లడ్లోనే వచ్చింది, మీ యాన్సిస్టర్స్ నుంచే వచ్చింది. సో ఎప్పుడు కూడా దాన్ని చూసి మీరు ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా దాని గురించి అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. దాన్ని ఎప్పుడు కూడా బిల్ట్ చేసుకోండి. సో వీళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మీరు చేయకుండా ఉండడం కాదు. మీ క్యారెక్టర్ అనేది ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని బట్టి మార్చుకోవద్దు. సో ఇదనమాట ఈరోజు. అండ్ ఎక్సర్సైజ్, మీ ఫిజికల్ అండ్ మెంటల్ బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ అనేది అవసరం అనమాట. మీకు ఏది ఇష్టమో మోటివేట్ అవ్వడానికి మీ మెంటల్ బాడీకి కూడా కొంచెం మెడిటేషను, సాంగ్స్, మ్యూజిక్ ఇలాంటి వాటి వల్ల మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో వాటి ద్వారా మీ మైండ్ని కూడా హ్యాపీగా ఉంచండి. అలాగే ఫిజికల్ బాడీ కూడా ఎప్పుడు కూడా ఒకే చోట కూర్చోకుండా నేచర్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వడము, వాకింగ్ లాంటిది, ఎర్త్ ఎలిమెంట్కి, భూమాత కనెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల, సన్ బ్రీతింగ్ లాంటివి ఇలాంటివి చేయడం వల్ల మీరు ఆ 5 ఎలిమెంట్స్ కూడా ఏవైతే పంచభూతాలకు కూడా కనెక్ట్ అవుతుంది. దానివల్ల మీరు తొందరగా హీల్ అవుతారు అనమాట ఈ పెయిన్లో నుంచి.
సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.